ఈ గోదావరి మీద చర్చ మొదలైన రోజుల్లో ఒకసారి మంచిర్యాల పోయినప్పుడు మా నాయనతో ఉన్న గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, ఈ నీళ్లు తెలంగాణకు వాడుకుంటే తెలంగాణ బాగుపడుతుంది అని. ఆయన నన్ను ఒక రోజంతా తిట్టిండు. ఎవరు నీకు చెప్పింది? నది కింద ఉంటుంది, మనం పైన ఉంటాం, నీళ్లు మా తెచ్చుకోవచ్చు కానీ ఉపాయంతో తెచ్చుకోవాలి. నీకు ఎవరు చెప్పిండో అది అయ్యే పని అయితే కాదు. మానేరు మీద పర్యకాలువలు తవ్వినట్టు గోదావరి మీద ఏ ఎత్తు మీద ఆ ఎత్తు కట్టగట్టి ఆ ఎత్తులో నీళ్లు వాడుకుంటే తప్ప ఇది సాధ్యం కాదు అని అన్ని చెప్పి ఆఖరికి ఏమన్నారంటే యాదగిరి గారు, ఆ ఒడ్డున పశువులు కాస్టోళ్ళు ఉంటారు, వాళ్ళు కరెక్ట్గా చెప్తారు నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి ఎక్కడికి పోతాయి. వాళ్ళకి తెలుస్తుంది ఎత్తు ఎక్కడ ఉంటుంది, ఎక్కడ పల్లం ఉంటుంది, వర్షాకాలం వస్తే నీళ్ళు వరద ఎటు పారుతుంటుంది అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఆ లెక్క ప్రకారం నీళ్లు జాగ్రత్తగా వాడుకుంటే ఉపయోగపడుతుంది తప్పగాని నువ్వు చెప్పినట్టు కట్టలు కడతా ఎత్తిపోస్తా అంటే అది అయ్యే పని కాదు, కష్టమైనటువంటి పని అని. దాదాపుగా గోదావరిని కూడా తెలంగాణలో గొలుసు కట్టు చెరువులు ఉన్నాయో ఆ చెరువుల మాదిరిగా కట్టలు కట్టి ఆ నీళ్లు ఎత్తుకొని రావాలి మొదటిది. రెండవది, గోదావరిలోకి ప్రవహించేటువంటి ప్రతి వాగును ఎండగట్టి ఆ నీళ్ళన్నీ ఏ ఎత్తులో ఉన్న నీళ్ళు ఆ ఎత్తులో వాడుకోగలిగితే తక్కువ ఖర్చుతో తెలంగాణకు సాగునీటి సౌకర్యం దొరుకుతుంది. ఇది ఆలోచన చేసి అప్పుడు చంద్రబాబు నాయుడు గోదావరి అథారిటీని సృష్టించి వాళ్ళు ఐడియాస్ను ఆహ్వానించారు. ఆహ్వానిస్తే వచ్చిన ఆలోచనల సారాంశం